కూతురికి అన్యాయం జరిగితే అయ్యప్ప మాల వేసుకున్న తండ్రి ఏం చేశాడు? రవితేజ చాలా రోజుల తర్వాత ఇరుముడి అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. మరి ఈ సినిమా రవితేజకు కావాల్సిన హిట్ ఇచ్చిందా? కథ విషయానికి వస్తే సీలేరు ప్రాంతానికి చెందిన త్రినాథ్కి భార్య కూతురే ప్రపంచం. కూతురిని చదువు కోసం సీలేరు పంపిస్తాడు. అక్కడ స్కూల్లో అమ్మాయిలకు వేధింపులు, వరుసగా జరుగుతున్న అమ్మాయిల మరణాలు, వీటి వెనుక ఉన్న భయంకరమైన నిజం త్రినాథ్ కూతురికి తెలుస్తుంది. ఆ నిజం తండ్రికి చెప్పిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఒక తండ్రి తన కూతురు కోసం చేసే పోరాటం సినిమా మొత్తాన్ని నడిపిస్తుంది. రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ హీరోలా కాకుండా ఒక మధ్యతరగతి తండ్రిలా చాలా సహజంగా కనిపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అద్దరగొట్టారు. కానీ ఈ సినిమాకు అసలు సర్ప్రైజ్ బేబీ నక్షత్ర. కీలక సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు పెద్ద ప్లస్. ఫస్ట్ హాఫ్లో కొన్ని స్కూల్ సీన్స్ రిపీట్ అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్లో ఎమోషన్, యాక్షన్, ట్విస్టులతో సినిమా మరింత ఊపందుకుంటుంది. అయ్యప్ప మాల నేపథ్యం సినిమాకు మంచి డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అయితే కొన్ని సీన్స్ లాజిక్కి దూరంగా అనిపించడం, అక్కడక్కడ స్లో నెరేషన్ మైనస్. ఫైనల్గా ఇరుముడి రొటీన్ కథే అయినా తండ్రి కూతురు ఎమోషన్, భక్తి, యాక్షన్ కలిపి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచింది.